బైబిల్ గ్రంథంలో ఎన్ని సంగతులకు మనం దూరంగా ఉన్నామో తెలుసా? 3000కు పైచిలుకు పొరపాట్లు బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్ముతున్నాం. నేను చాలా సభల్లో చెప్తుంటాను, సందర్భం వచ్చిందని మళ్ళీ చెప్తున్నాను. సండే స్కూల్ పిల్లలకు చెప్తుంటారు, మనకు కూడా తెలుసు. 10 మంది కన్యకలు ఉన్నారు, ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలుకున్నారు? 5 పడుకున్నారు. వెరీ గుడ్, బాగా చెప్పారు. గట్టిగా చెప్తారు ఒకసారి. కానీ మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో ఆ మాటే లేదు. 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారనే మాట బైబిల్లోనే లేదమ్మా. చూసారా, పక్కవారిని చూసి ఇప్పుడు నిజంగా లేదా లేదంటాడేమిటి? తాతల నాటి నుంచి మనం వినలేదా? తాతల్ని గౌరవిద్దాం, మనకంటే ముందు బ్రతికిన పెద్దలు భక్తులను గౌరవిద్దాం, వారి వల్లే మనం బాగున్నాం. కానీ లేఖనం దగ్గరకు వస్తే మనిషి కంటే దేవుడే ముఖ్యం. లేఖనాన్ని అందరికంటే ఎక్కువ గౌరవిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నదేమిటంటే, వారందరూ కునికి నిద్రించిరి అని ఉంటుంది. 5 నిద్రించిరి కాదు. ఎందరో పెద్దలు మనకి చెప్పారు, వారిని మనసారా రెస్పెక్ట్ చేసి గౌరవించాలి, తృణీకరించొద్దు. కానీ లేఖనం అందరికంటే గొప్పది కాబట్టి లేఖనం కోసం మన విశ్వాసాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు నేనైతే ఎప్పుడు వినలేదండి. ఏంటి 5 నిద్రపోతున్నారు, 5 మెలకుగున్నారన్న అలాంటి ప్రసంగాలు ఎవరో చేసినట్టు నేను ఎప్పుడు వినలా. ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేరు అనే బోధలే విన్నాం. ఎంతమంది పడుకున్నారు ఎంత అనగానే మీరు ఫ్లోలో మొహమొహాలు చూసుకున్నారు. మీరు ఆ ఫ్లోలో ప్రసంగికుడు ఏది చెప్తే కనీసం ఇలా చెప్పలేదండి, ఇలాగ మేము ఎప్పుడు వినలేదని అన్నవి రావు. మనకి ఏమొస్తాయి? మనకి అవును కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లో అటువంటిది. నా చిన్నప్పటి నుంచి నేను 5 నిద్రపోయారు, 5 మెలుకున్నారన్న ప్రసంగాలు నేను ఎప్పుడు వినలేదండి. బైబిల్ అలా రాయబడి లేదు. చిన్న విషయం అలా చెప్పారని మనం ఎందుకు భ్రమపడాలి? 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడి లేరు. ఇదే కదా, నూనె లేదు 5 దగ్గర, 5 దగ్గర నూనె ఉందంటే సిద్ధపడి ఉన్నారు. ఇది మాత్రమే ఉన్నా. నేను ఇది ఎందుకు గుర్తు చేశానంటే, ఇలాంటివేవో మనకు ఉపయోగం లేనివే అని గుర్తుంటాయి తప్ప మన ఆత్మకు అవసరమైనవి మాత్రం మనకు గుర్తుండవు.